హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది కిలో చికెన్ అండి. ఉప్పు కారం పసుపు వేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చికెన్ ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం. వాటర్ వేయకుండా చక్కగా వేయించుకోవడమే. చికెన్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, మనకి వండడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళకి అది చేసుకోవడం కూడా చాలా ఈజీ, అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఈరోజైతే ఒక ముచ్చట చెప్తానండి. అది ముచ్చటని ఎందుకన్నానంటే, ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ జీవితాల వరకు వెళ్ళిపోతున్నాయి. ఒక ఆమె భర్త భార్యలు ఇన్స్టాగ్రామ్లో తను ఉందంట, భర్తకు తెలియదంట. కొంతమంది భర్త ఫ్రెండ్స్ రీల్స్ అనేవి చూస్తుండగా వాళ్ళ మెసేజ్ కనబడడంతో తనకి షేర్ చేశారు. తన ఇంటికి వెళ్ళి అడిగితే నేను చేస్తాను, అట్లానే సినిమాల్లో కూడా నేను వెళ్ళాలని నాకు కోరిక, అది ఇది అంటే, వద్దు మన చుట్టాల బంధువులకు తెలుస్తుంది, యూట్యూబ్ ఇన్స్టా ఈ రోజుల్లో చూడండి వాళ్ళు లేరు, బాగోదు. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఆల్రెడీ తెలిసి అడిగిరట పద్ధతిగా ఉండమను అని. అయితే పద్ధతిగా ఉంటే మంచిది, నీకు నచ్చినవి చెయ్యు, కానీ ఇలా వంటలు కానీ లేదంటే ఏదైనా పాటలు కానీ అలా పద్ధతిగా ఉండేటివి చెయ్యి అంటే, పద్ధతిగా ఉంటే నన్ను ఎవరు చూస్తారు, పద్ధతిగా శారీ కట్టుకో అంటే శారీ కట్టుకుంటే నన్ను ఎవరు చూస్తారని కొంచెం బట్టలు కూడా వాళ్ళు అనేది డైవర్స్ వరకు వెళ్ళింది. తను అందాలను చూపించుకుంటూ అనేది ఏదో చేయడం మొదలుపెట్టి మనకి డైవర్స్ వరకు వెళ్ళేది చూపిస్తే బెటర్. ఇద్దరు కూడా గొడవ, మరి జీవితాల వరకు వెళ్ళిపోయి జీవితాలు నాశనం అయితే చేసుకోకండి. చాలామంది మనం చూస్తున్నాము, ఇన్స్టాగ్రాము యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే మాత్రం పెళ్ళి కాని పిల్లలైతే తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోండి, పెళ్ళైన వాళ్ళైతే భర్త పర్మిషన్ తీసుకొని చెయ్యండి. కానీ అతను చెప్పినట్టు పద్ధతిగా చేస్తే ఎవరు ఏమీ అనరు, తను కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఏదో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో కోట్లు లక్షలు వచ్చివ్వండి, అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవడం తప్ప. అవన్నీ విన్న తర్వాత అయితే నాకు డైవర్స్ వరకు వెళ్ళారంటే చూడండి. ఆమె ఎక్కువగా రీల్స్ చేయడం, బట్టలు కొంచెం మంచి వేసుకోకపోవడం, అలాంటివి చేసే కంటే కూడా వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నట్టు అయిపోతుంది. ఆ హస్బెండ్కి అందరూ రీల్స్ పెట్టి మీ ఆవిడేంటి ఇలా చేస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న చెప్పొద్దా అంటే, వాళ్ళ అమ్మ నాన్న మా కూతురికి అందాలు ఉన్నాయి, తను హీరోయిన్ అవ్వాలనుకుంటుంది అందుకనే చేస్తుంది అని కూతుర్ని వెనకేసుకొచ్చే తల్లిదండ్రులు, అట్లానే పద్ధతి పాడు లేదని అత్తమామలు కొడుకుని తిట్టే తల్లిదండ్రులు, అతను ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, ఇవన్నీ కూడా డైవర్స్ వరకు అయితే వెళ్ళిపోయాయండి. మనకి జీవితమే, నాకైతే ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కంటే కూడా మన జీవితాలే మనకి ముఖ్యమైన